ఆవిష్కర్తగా ముఖ్య అతిథిగా విచ్చేసి ఇప్పుడే ఇక్కడి నుంచి నిష్క్రమించినటువంటి జ్ఞానపీఠ పురస్కృతులు డాక్టర్ నారాయణ రెడ్డి గారికి, విశిష్ట అతిథి సాంస్కృతిక శాఖ సంచాలకులు సీనియర్ ఐపీఎస్ అధికారి కాంతారావు గారికి, ఒక మంచి సీడీని మన మధ్యకి తీసుకొచ్చినటువంటి రమేష్ గుప్తా గారికి, కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి కిన్నెర ఆర్ట్స్ మద్దాడి రఘురావు గారికి, ఒక గీత కదంబం, భక్తి గీత కదంబం మన మధ్యకు రావడానికి కేంద్ర బిందువు అయినటువంటి రచయిత డాక్టర్ వడ్డేపల్లి కృష్ణ గారికి, ఆహూతులైన రసజ్ఞ ప్రేక్షక సమక్షానికి నమస్కారం. వడ్డేపల్లి కృష్ణ గారు గీత రచయితగా, గేయ రచయితగా ఆంధ్రదేశంలో సాహిత్యం బాగా తెలుసున్న వాళ్ళందరికీ పరిచితులు. ఆచార్య తిరుమల ఉండేవారు, చాలా విస్తృతంగా పాటలు రాసినటువంటి వాళ్ళు. తర్వాత అంత విస్తృతంగా పాట రాసినటువంటి వ్యక్తి ఎవరు అంటే వడ్డేపల్లి కృష్ణ గారి. బహుశా తెలుగు సాహిత్యంలో పాట అనే ప్రక్రియ వర్తమాన కాలంలో అని మనం కనుక గణాంకాలు లెక్క వేస్తే మొట్టమొదట నిలిచే వ్యక్తి కూడా వడ్డేపల్లి కృష్ణ గారి, నిస్సందేహంగా. ఒక వంక సినిమాలకు, మరొక వంక టెలివిజన్ ధారావాహికలకు, అలాగే అనేక రకాలైనటువంటి నృత్య రూపకాలకు, అవి కాకుండా ఆడియో ఆల్బమ్స్, సీడీలనండి, క్యాసెట్లనండి, అవి కాకుండా ఆకాశవాణికి, అవి కాకుండా దూరదర్శన్కి, ఇలా లలిత సంగీత విభావనలకు, బహుశా ఇన్ని పార్శ్వాలలో పాటలు రాసినటువంటి మరొక వ్యక్తి ఇవాళ ఈ వర్తమాన తరంలో మరొకరు కనపడరు. ఆ విషయంలో మొదట అగ్రగణ్యులు వడ్డేపల్లి కృష్ణ గారు. ఆయనకి ఈ ఆడియో సీడీలు, క్యాసెట్లు కొత్త విషయం కాదు, శతాధికంగా ఆయన చేసేసి ఉన్నారు ఇప్పటికీ. అయితే దీంట్లో ఆయన ఇది భక్తిపూర్వకమైనటువంటి సీడీ. ఈ రెండు విషయాలు పట్టుకున్నారు ఆయన. వాణి, లక్ష్మి, వైభవం అని పెట్టారు. మనం పాతకాలంలో తెనాలి రామకృష్ణ సినిమా గుర్తొస్తే అమ్మవారి ప్రత్యక్షమై రెండు పాత్రల్లో పాయసం పట్టుకొచ్చి, ఒక దాంట్లో జ్ఞానం ఉన్నది, ఒక దాంట్లో ధనం ఉన్నది, నీకేం కావాలి నాయన అంటే ఆయన రెండు కలిపి రెండు తాగేస్తాడు. అంచేత అమ్మవారికి కోపం వచ్చి నువ్వు వికటగవుతాను చెప్పిస్తాడు, తర్వాత జరిగేది అనుకోండి. అలా మనిషికి ప్రధానమైనటువంటి రెండు అంశాలు కావాలనేటువంటి చరిత్రగతంగా వస్తున్నటువంటి, పరంపరగతంగా వస్తున్నటువంటి అంశానికి బహుశా ఒక సంకేతం నిలపాలనేటువంటి ఆకాంక్ష కారణంగాని ఇవాళ వాణి, లక్ష్మీ, వైభవం అనే పేరుతో సరస్వతి మీద కొన్ని పాటలు, లక్ష్మీదేవి మీద కొన్ని పాటలు కలిపి ఈ భక్తి గీతాల సీడీని వడ్డేపల్లి కృష్ణ గారు పూర్చారు అనిపిస్తుంది. దీంట్లో అదనంగా ఒక బోనస్ సాంగ్ కూడా ఉంది. అది శనీశ్వరుడి మీద చాలా గొప్ప ప్రయోగాలు చేశాడు ఆ పాటలో కూడా ఆయన. అయితే అది పుస్తకంలో మనకు కనబడదు, కానీ ఆ సీడీలో వినబడుతుంది మనకి. ఇకపోతే ఆయన చేసినటువంటి ప్రయోగాలు, పాట మీద చాలా చేయి తిరిగినటువంటి వ్యక్తిని, చాలా గొప్ప సాధికారమైనటువంటి ఒక పరిశోధన చేసుకున్నాడు ఆయన. తెలుగులో వచ్చినటువంటి లలిత గీతాల మీద, నాకు తెలిసి లలిత గీతాల మీద చేసినటువంటి ప్రథమ పరిశోధన వడ్డేపల్లి కృష్ణ గారిది. విశ్వవిద్యాలయ స్థాయిలో డాక్టరేట్ అందుకున్నటువంటి అనేకమైనటువంటి దైవ స్వరూపాల మీద దండకాలు మనం చూస్తూ ఉంటాం, కానీ స్త్రీ రూపంగా ఉన్నటువంటి దేవతల మీద దండకాలు చాలా తక్కువగా కనపడతాయి. శ్యామలా దండకం మినహాయిస్తే మనకి ఇతరత్ర దండకాలు కనిపించినటువంటి సన్నివేశాలు చాలా తక్కువ. కాళిదాసు చెప్పినటువంటి ఆ సినిమాలో కూడా మనకు ఉంటుంది అది అద్భుతమైనటువంటి దండకం. ఇతరత్ర మనకి దండకాలు స్త్రీ పరంగా ఉన్నటువంటి దేవతల మీద మనకి పెద్దగా కనిపించినటువంటి సన్నివేశాలు కనపడవు. అలాంటిది అమ్మవారి మీద, సరస్వతి అమ్మవారి మీద ఒక గొప్ప దండకాన్ని కూడా ఈయన దీంట్లో చేర్చడం. చంద్రతేజ్ అనుకుంటారు గాయకుడు, చాలా అద్భుతంగా పాడాడు. అది పాడడం కూడా అంత బాగుంటుంది, మరి పదప్రయోగాలు కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. తొల్లి బ్రహ్మాండ భాండాన శంకరునితో పుట్టి మా పాలభాగాన భవితల్ని రాసేటి బ్రహ్మని చేపట్టి విద్యల్ని జమకట్టి పీతాంబరమ్ముగా శ్వేతాంబరమ్ముని ప్రీతిగా కట్టి వరవీణ చేపట్టి, ఇట్లాగా అది సంగీత పరంగా చదివితే ఉన్నటువంటి ఆ పులకరింత చాలా అద్భుతంగా ఉన్నది. అలా గొప్ప గొప్ప ప్రయోగాలు చేస్తూ
దండకం రాయడం అనేది నాకు తెలిసి ఒక చాలా గొప్ప విశేషంగా సరస్వతి పరంగా నేను భావించినటువంటి విషయం. ఇక లక్ష్మీదేవి విషయానికి వస్తే అక్కడ కూడా లక్ష్మీ సుప్రభాతాన్ని రాశాడు. మీరు ఇందాక ఒక మంచి పాటని ఉదాహరించారు ఆయన, అభిషేకపు పాట. ఈ అమ్మవారి అభిషేకానికి గతంలో మనం చాలా పాటలు విని ఉంటాము. దానికి తత్తుల్యంగా, దానికి సమాంతరంగా మంచి పదప్రయోగాలు చేస్తూ చాలా చక్కటి పాట రాశాడు. క్షీరాబ్ది తనయకు క్షీరాభిషేకం, నీరజాక్షికి విమల నీరాభిషేకం అని. పద్మము వంటి శ్రీలక్ష్మి మేనికి పసుపు గంధాలన్నీ అద్దాలి, చంద్రబింబము వంటి శ్రీదేవి నుదుట కుంకుమ తిలకము దిద్దాలి అని ఆ ఆడవాళ్లను సౌందర్యంగా అలంకరింపచేసేటువంటి అంశాలను కూడా గుదిగుచ్చుతూ ఒక చక్కటి అభిషేక పాట. తొలి సంజ మలి సంజ మా అష్టలక్ష్మికి తోడున్న శ్రీమన్నారాయణునికి భక్తి వింజామరలు వీచాలి, శక్తి కొలది సేవించాలి అని పల్లవులు చాలా అద్భుత. పల్లవికి సంబంధించినటువంటి చరణాలలో విస్తరణ కూడా చాలా చక్కగా చేశాడు ఆయన. అలాగే ఒక కీర్తన పాట ఉంది, జగమంతటికి నీవు అష్టలక్ష్మివే. అంటే లక్ష్మీదేవిని సాధారణంగా మనం అష్టలక్ష్మి స్తోత్రంలో కొలవడం అనేది చాలా సామాన్యమైనటువంటి విషయం. మనం ఎప్పుడు వెళ్ళినా ఈ అష్టలక్ష్మి స్తోత్రాన్ని చదువుతూ ఉండడం, ఒక ధాన్యలక్ష్మిగా, ఒక గజలక్ష్మిగా, ఒక సంతానలక్ష్మిగా, ఒక ధాన్యలక్ష్మిగా ఆవిడ్ని 8 రకాల రూపాలలో సంస్థించడం ఒక రకమైనటువంటి ఆలోచనాత్మకమైన, కొంత ప్రయోగాత్మకంగా చక్కటి ప్రయోగాలు చేశాడు ఆయన. జగమంతటికి నీవు అష్టలక్ష్మి, జనులందరికీ అమిత ఇష్టలక్ష్మివే అన్నాడు ఆయన. అష్టలక్ష్మి